ఆల్మోస్ట్ నేను రెడీగా ఉన్నాను నా పెయింట్ బ్రష్తోని విత్ పెయింట్తోని. సో మీరు నా వాల్ చూడండి మొత్తం వాటర్తో ఎలా అయిపోయిందో. సో నా దగ్గర ఈ స్టాండ్ లేనప్పుడు నేను ఇక్కడనే పెట్టేస్తున్నాను. సో ఇక్కడ మొత్తం సామాన్లతో నిండిపోయింది అనమాట. సో ఇక్కడ మొత్తం నేను డ్రాయింగ్స్ అన్నీ పెట్టే వరకు టేప్ అంతా ఊసిపోయి ఇలా అయిపోయింది పెయింటింగ్ అంతా. సో నేను కొత్తగా పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నా పెన్సిల్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి. అండ్ నా డ్రాయింగ్కి ప్లేస్ ఆల్రెడీ యూస్ చేశాను నేను. సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దాం ఆ పెయింటింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఒక 2-3 పెయింటింగ్స్ వేసాను ఇలా వాల్ పెయింటింగ్స్. ఆల్మోస్ట్ మీకు కనిపించవచ్చు కొంచెం, బట్ ఫుల్గా చూపిస్తాను. ఇవన్నీ స్టిక్ అయి ఉన్నాయి. చూస్తాను. సో చూడు వాల్కి ఏ హాలకి దీన్నంట. ఓకే, కేక్లో కూడా ఇవన్నీ నచ్చుతున్నాయి. సో లెట్స్ గో. ఐ డోంట్ నో ఈ బ్రష్తో వస్తుందో రాదో తెలియదు, బట్ ట్రై చేస్తున్నాను. సో యాక్చువల్లీ కొంచెం పంచర్ అయింది అనిపిస్తుంది నాకు. వాటర్లోకి వస్తుంది ఇది, కొంచెం ఇంకా ఎక్కువ కలపాలి. కడుపులో ఓకే కదా. డిజైన్ వస్తుంది ఫ్రెండ్స్. నేను స్మాల్ బ్రష్తో ట్రై చేసి చూస్తాను ఎలా వస్తుందో. వావ్, ఇది కొంచెం ఫినిషింగ్ టచ్ ఇస్తుంది. సో అంటే కొంచెం దీంతో ఇది అవుతుంది. కానీ ఆల్మోస్ట్ ఈ బ్రష్తో వేసాను అనుకో 2 days ఇక్కడనే ఇదే పెయింట్ వేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. సో మీ దగ్గర కూడా బ్రష్ నల్లగా ఉంటే ఒకవేళ సో మీరు స్పాంజ్తోని యూజ్ చేయొచ్చు. సో స్పాంజ్తో ఏంటంటే మనకు ఒక్క నిమిషంలో అయిపోతుంది కలర్ అయితే. ఓమైగా ఇదేదో వస్తుంది ఇలా. సో చూడండి గాయస్, ఈ హ్యాట్ చాలా డెఫినెట్గా వర్క్ అవుతుంది. సో యాక్చువల్లీ ఫస్ట్ ఇలా అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వితౌట్ 1 సెకండ్లో మనకు కంప్లీట్ అయిపోతుంది. దీన్ని ఒక డబల్ కోట్ యాడ్ చేసామనుకో డెఫినెట్గా ఇది వర్క్ అవుతుంది. చూస్తున్నట్టు ఇలా ఫినిష్ చేస్తుంది. పెయింటింగ్ డ్రై అయ్యేంత వరకు మనం మంచి టేస్ట్ అయిన చాయ్ పెట్టుకుందాం. శివయ్యది ఇలా వేసాను అనమాట. ఓకే, అండ్ దాని కింద నేను ఒక బాటిల్ ఒక షిప్ ప్రయాణిస్తున్నట్టు ట్రై చేశాను. బట్ యూనో ఇదంతా ఎవరో కావాలని తోటేశాను. ఇంకొకటి అండ్ ఇదైతే నేను మ్యాక్సిమం నాకు ఒక 1 day పట్టింది అనమాట వేయడానికి. అంటే స్టార్టింగ్లో నేను ఈ వాల్ పెయింట్ తయారు చేశాను. సో దీంట్లో హెవీగా డీటెయిల్స్ ఇద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే మొత్తం లైన్స్ కూడా కొంచెం క్రాస్గా అలా అయిపోయింది. అండ్ పెయింటింగ్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో నాకు ఎంతో చాలా ఇష్టమైన డాల్ఫిన్స్ అనమాట. చాలా బాగా వేసింది నేనప్పుడు. సో ఏం చేశానంటే ఇంటికి కిడ్స్ వచ్చినప్పుడల్లా ఇలా తోడిపేస్తుంటారు. సో ఇది అండ్ ఇది కొంచెం టైం పాస్ ఇలా వేసాను. యాక్చువల్ ఐ డోంట్ నో ఇలా వేసాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా నా దగ్గర చాక్ పీస్ కానివ్వండి ఏదైనా దొరికిందనుకో ఇలా దొరికిందనుకో డెఫినెట్గా నేను ఇలా ట్రై చేస్తుంటాను అనమాట. అది డోర్ కానివ్వండి వాల్ కానివ్వండి సో ఆర్ట్ వర్క్స్ ఇస్తుంటాను. సో దాన్ని దీన్ని ట్రై చేశాను నేను. సో ఆల్మోస్ట్ ఇది డ్రై అయిపోయింది. ఇంకొక లేయర్ అనేది యాడ్ చేస్తే బెస్ట్గా ఉంటుంది అనిపిస్తుంది.
సో బ్రష్తోనైతే ఇంకా చాలాసేపు పడుతుంది నాకు టైం. కానీ అదే పెయింట్ స్పాంజ్తోనైతే డెఫినెట్గా బాగుంటుంది. యాక్చువల్లీ చాలామంది స్పాంజ్తోని పెయింట్ వేయరు, బట్ నేను ట్రై చేస్తాను ఈసారి. ఎందుకు వేస్తారు అనుకుంటా, బట్ ఐ డోంట్ నో. సో You've been it from the start, inside my corner, yeah. When it gets cold and dark, you make it warmer. 'Cause you're on my mind, on my day and night. సో మీకు ఇలా వాల్ పెయింటింగ్ వేసినప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది రాకపోవచ్చు. సో అందుకని మీరు ఇలా ఏదైనా టేప్ యూజ్ చేయవచ్చు. సో ఆ టేప్తో మనం స్ట్రైట్ లైన్ ఎలానో చూపిస్తాను. సో నీట్గా అండ్ క్లియర్గా చాలా బాగా వస్తుంది. సో వన్ సెకండ్. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది పెయింట్. సో ఈ స్పాంజ్ అనేది చాలా వర్క్ అయ్యింది. సో బ్రష్తో కంటే స్పాంజ్తోని డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా చాలా బాగుంటుంది. సో వేయడానికి కూడా చాలా స్మూత్గా అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది చెప్పాలంటే. అండ్ అంతేకాదు నేను మొత్తం మెహందీ పెట్టుకున్నట్టంతా నా హ్యాండ్స్ అంతా పెయింట్ పెట్టుకున్నాను. అంతేకాదు ఇక్కడ చూడొచ్చు మీరు, దీంట్లో నాకు ఒక డిఫరెంట్గా ఒకటి కనిపిస్తుంది అనమాట. అదేంటంటే ఒక డైనోసార్ షేప్ లాగా వచ్చిందన్నమాట ఇక్కడ. సో దీన్ని నేను డెఫినెట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను బ్లాక్ పెయింట్ని. సో చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ గాయ్స్, Please guys, do one like ఇక్కడ నేను అడిగాను. Just do one like and subscribe చేయండి, like చేయండి, bell icon ని click చేయండి.